జనసేన పార్టీలో వర్గపోరు బాహాబాహికి దిగిన ఇరు వర్గాల నేతలలో సమన్వయం చేసే నాయకుడు లేక కొట్లాటలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి జనసేన పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. మంగళవారం పట్టణంలోని పింజాల వీరయ్య కళ్యాణ మండపంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్సనల్ స్టేట్ టీం ఆధ్వర్యంలో సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి తమను ఎందుకు పిలవలేదంటూ జనసేన బహిష్కృత నేత గూడూరు వెంకటేశ్వర్లు వర్గం గొడవకు దిగారు. దీంతో ప్రస్తుతం వెంకటగిరిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న జంపాల ప్రకాష్, తోటా కృష్ణయ్య, అనిల్ కుమార్, రామారావు వర్గాలు జీవీఆర్ వర్గాన్ని అడ్డుకుని స్టేజ్ పై నుండి కిందకు నెట్టేయడంతో జనసేన సభ్యులు బాహాబాహికి దిగారు. నియోజకవర్గంలో గత కొంతకాలంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లేకపోవడంతో లోపల ఉన్న వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వస్తే వచ్చావు. ఎవరిచ్చాడు? ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి ఇచ్చాడా? ఎవరికి డివోసీ అని తెలుసు. మరి అయితే నీ డివోసీ ఇచ్చిన డివోసీకి బాధ్యత బాధ్యత చేయాలా? ప్రతి ఒక్కరు గమనించండి. ఇక్కడ గూడూరు వెంకటేశ్వర అక్కడ ఉన్నాడు, పిఓసిగా ఉన్నాడు గూడూరు వెంకటేశ్వర్లు. 2024 9వ తేదీ 20వ తేదీ కె నాగబాబు గారు వెంకటగిరి మాజీ పిఓసి అయినటువంటి గూడూరు వెంకటేశ్వర్లని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ లెటర్ ఇందులో ఉంది. ఎవరైనా మీడియా మిత్రులకు నేను చూపించగలను. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ కి పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక ఎటువంటి రచ్చలు రాజకీయం చేసుకోవడానికి సమయం కాదు. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మన జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం నమోదు కిట్లు పంపిణీ కేంద్రానికి వచ్చిన కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వాళ్ళని గౌరవం చేయాలి. వాళ్ళ మీదకి రౌడీల చేత దౌర్జన్యం చేసి గొడవ చేయించడం కరెక్ట్ కాదు. పార్టీ సస్పెండ్ అయినాడు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి పార్టీ తీసుకున్నప్పుడు పార్టీ దగ్గర వెళ్ళి పార్టీ దగ్గర వివరించుకోవాలి, పార్టీ తెప్పించుకోవాలి. పార్టీ సస్పెండ్ అయిన వ్యక్తి కొంతమంది కోటాల
చెప్పామన్నా ఫోన్ చేసి గూడూరు వెంకటేశ్వర అదంట. సార్